జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రుద్రగారి చేతి వంట ఒక్కసారి తిన్నారంటే చటుక్కున అందరి మనసులు మారిపోతాయి. పైగా రుద్రగారు తన చేత్తో వండి పెడుతున్నారు అని కొంచెం మార్కులు కూడా ఎక్కువే పడతాయి. దేవుడా దేవుడా, రుద్రగారు పడుతున్న కష్టానికి కొంచెం కరుణించి మా వాళ్ల మనసులు కూడా కరిగించి రుద్రగారికి గ్రీన్ మార్క్ పడేలా చెయ్యాలి. ప్లీజ్ దేవుడా. నాకు ఇలాచీలు లవంగాలు కావాలి. ఎక్కడున్నాయి? నాకు కనిపించడం లేదు. వస్తున్నా. లవంగాలు ఉన్నాయా లేవా? కోమలికి ఏమైంది? ఇంత కంగారు పడుతుంది. ఇలాచీలు లవంగాలు కావాలి. ఆ పైన ఉన్నాయి బావగారు. నన్ను పైకెత్తండి, నేను వాటిని తీసిస్తాను. నేనే ఎత్తమంటున్నాను కదా, రండి ఎత్తండి. అది కాదు. అరే బావగారు రండి, ఎత్తండి బావగారు. కొంచెం లెఫ్ట్ కి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే రుద్రకి సాయం చేస్తున్నావు, శ్రమ తగ్గిస్తున్నావు అని ఏమంటారో ఏంటో. కొంచెం రైట్ కి, కొంచెం లెఫ్ట్ కి. కోమలి కావాలని రుద్రగారిని ఆట పట్టిస్తుంది. దానికి 4 తగిలిస్తే గాని బుద్ధి రాదు. కోమలి దొరికిందా లేదా? ఇంకా దొరకలేదు బావగారు. కాసేపు అలాగే పట్టుకోండి, తీసిస్తాను. అమ్మా! ఏంటే, ఏం చేస్తున్నావే? ఇలాచీలు లవంగాలు కావాలన్నాను, అందుకే. మీరు అడిగినవన్నీ ఇందులో ఉన్నాయి. ఓహో, ఇందులో ఉన్నాయా? కోమలి, ఇందులో ఉన్నాయంట. మీరేంటి ఇలాచిల వంకతో ఎక్స్ట్రా చేస్తున్నారు? నేనా ఎక్స్ట్రాలా? అవును, తమరే. ఇంకొకసారి ఎక్స్ట్రా చేసినట్టు కనిపిస్తే ఎక్కడ పొడుస్తానో నాకే తెలీదు. అబ్బా, నడుము విరిగినట్టుంది. బాగుందా? బాగా అయిందా? 10 ఇక్కడి నుంచి. బావగారు, నన్ను పైకి లేపరా? ఇంకొకసారి బావగారు బావగారు అన్నావంటే బుగ్గలు వాచిపోయేలా 2 ఇస్తా. 10 ఇక్కడి నుంచి. అమ్మా, పద. అయ్యో కోమలి, జాగ్రత్త. ఈశ్వరి, నువ్వు జాగ్రత్త అంటున్నా. నువ్వు అబ్బబ్బబ్బబ్బబ్బా. మగవాళ్ల చేతి వంట కూడా ఇంత మైమరిపించేలా ఉంటుందని
నాకిప్పటి వరకు తెలీదు. అవునులే, నలుడు భీముడు అని వంటల్లో ఆరితేరిన వాళ్ల పేర్లు మగవాళ్లలో ఉన్నాయి కాని ఆడవాళ్లలో లేవుగా. అద్భుతంగా చేసావు రుద్ర. బావగారు, ఆ? బాగా వంట చేసే మొగుడొస్తే ఆ అమ్మాయి అదృష్టవంతురాలట. అంటే మా అక్క అదృష్టవంతురాలే అన్నమాట. మామయ్యలిద్దరికి నా వంట నచ్చిందో లేదో. లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే కనిపెట్టలేదా రుద్ర? వాళ్ళ నోటికి నాలుక్కి నువ్వు చేసిన వంటలు ఎంత బాగా నచ్చాయో. ఈశ్వరి, నువ్వేంటే ఏమీ చెప్పవు? బాగున్నట్టా లేనట్టా? రుద్రగారు వండిన వంటలకి పేరు పెట్టానంటే ఇందాక నువ్వు చెప్పావే, నలుడు భీముడు అని. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళై ఉండాలి. చాలా బాగుందన్న మాట కూడా చాలా చిన్నదైపోతుంది. చాలా థ్యాంక్స్ ఈశ్వరి. అదేమిటండి, ఏమీ చెప్పకుండానే తిని వెళ్తున్నారు? నచ్చిందో నచ్చలేదో, బాగుందో బాగోలేదో ఏదో ఒకటి చెప్పాలి కదా. గట్టిగానే తేన్పారంటే గట్టిగానే తిన్నారన్నమాట. ఇక మీకెంత నచ్చిందో మీరు చెప్పాల్సిన అవసరం లేదులేండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.